అందరికీ శుభోదయం. ఏప్రిల్ 23, 2024 మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి సమాచారం. ఇప్పటివరకు పలు మండీల మేస్త్రీలతో మరియు జీపీఆర్ మండీ అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారాన్ని ఒకసారి బేరీజు వేస్తే క్రోడీకరిస్తే మదనపల్లి మార్కెట్లో తొట్టతొలిసారిగా వేలంపాట ఆరంభించే భాగ్యలక్ష్మి మండి వైపు తీసుకుంటే భాగ్యలక్ష్మి మండికి నిన్నటితో పోలిస్తే ఇవాళ పెరిగింది. జీపీఆర్ మండికి కాస్త స్వల్పంగా తగ్గింది. తతిమ మండీలు పర్వాలేదు, ఇంచుమించు నిన్నట్లాగానే వచ్చింది. మరికొన్ని మండీలకు పెరిగింది. కాకపోతే వీరభద్ర మండి అంగంలో ఉంది కాబట్టి ఇక్కడ తగ్గింది. జేఎన్టీ, ఎస్ఎల్వి, ఎండిఆర్, ఎన్ఎస్ఆర్, జేబీటీ అన్ని ఆల్మోస్ట్ అన్ని మండీలు పెరిగింది. ఇక అటువైపు తీసుకుంటే టీవీఎస్ మరియు మోహన్ రెడ్డి రెండు మండీలు కూడా బంగాలు కూడా మండీలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు మండీలు తగ్గింది. తతిమ మండీలు సిఎంహెచ్, టీఎల్డీ, కేఐకేజీఎన్, జేకే, ఎస్ఎంబి ఈ మండీలకు ఇంచుమించులాగా వచ్చింది. మరికొన్ని మండీలకు పెరిగింది. ఇక పాతాళంలో తీసుకుంటే ఏఎన్ఆర్, ఎస్బిటి, ఎల్ఎస్కే, ఎస్ఎన్వి, సిద్ధమ్మ ఈ మండీలు కూడా నిన్నటితో పోలిస్తే ఇవాళ దిగుమతి పెరిగింది. మొత్తం మీరు చూస్తే మదనపల్లి మార్కెట్లో ఇవాళ కొన్ని మండీలు తగ్గినా మరికొన్ని మండీలకు పెరిగింది. ఇంచుమించుగా అలాగే వచ్చింది కాబట్టి నిన్నట్లాగానే ఉంది. కాస్త స్వల్పంగా పెరిగినట్లే అనిపిస్తుంది. నిన్న మీకు అందరికీ తెలిసిందే 400 రూపాయల దగ్గర నుంచి 500 అత్యధికంగా పడ్డాయి. టాప్ అండ్ టాప్ అక్కడక్కడ మాత్రం 5 నుంచి 5 పడ్డం జరిగింది. మరి ఇవాళ చూడాలి, ఎందుకంటే దిగుమతి ఎందుకంటే కాస్త స్వల్పంగా పెరిగినట్లు అనిపిస్తుంది. ఇంకా ధరలు ఎలా ఉంటాయి, ఏ మేరకు ఉంటాయి, ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి సమాచారం. టుడే మదనపల్లి మార్కెట్ స్టాక్ లిటిల్ ఇంక్రీజ్, నాట్ షార్ట్. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.